రేపు నల్లగొండలో రైతు దీక్ష చేస్తా అని చెప్పి రైతుల తరఫున చేస్తున్నటువంటి దీక్షకు కూడా ఈ ప్రభుత్వం అనుమతి కూడా నిరాకరించడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు రైతుల కోసం మాట్లాడదామని చెప్పి కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే రైతుల కోసం మాట్లాడి రైతుల హక్కులు, రైతులకు రావాల్సినటువంటిది ఏదైనా బకాయిలు ఉంటే ఇవ్వమని చెప్పి దీక్ష చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కనీసం మరి ధర్నాకు కూడా అనుమతి ఇవ్వటం లేదనేది ప్రభుత్వం ఎంత భయపడుతుంది. కేటీఆర్ గారు వస్తా అంటేనే భయపడుతుంది అంటే ఇది అర్థం చేసుకోవాలి. అయినా గాని ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతాం, అవసరం అనుకుంటే ఏ దానికైనా ఎంతకైనా తెగిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రేపు నల్లగొండలో రైతు దీక్ష చేస్తా అని చెప్పి రైతుల తరఫున చేస్తున్నటువంటి దీక్షకు కూడా ఈ ప్రభుత్వం అనుమతి కూడా నిరాకరించడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు రైతుల కోసం మాట్లాడదామని చెప్పి కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే రైతుల కోసం మాట్లాడి రైతుల హక్కులు, రైతులకు రావాల్సినటువంటిది ఏదైనా బకాయిలు ఉంటే ఇవ్వమని చెప్పి దీక్ష చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కనీసం మరి ధర్నాకు కూడా అనుమతి ఇవ్వటం లేదనేది ప్రభుత్వం ఎంత భయపడుతుంది. కేటీఆర్ గారు వస్తా అంటేనే భయపడుతుంది అంటే ఇది అర్థం చేసుకోవాలి. అయినా గాని ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతాం, అవసరం అనుకుంటే ఏ దానికైనా ఎంతకైనా తెగిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.